తిరుపతి జిల్లా రేణిగుంట మండలం జీపాలెం గ్రామంలో స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. కూటమి నేతల కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ట్రాక్టర్లను గ్రామస్తులు నిలిపివేశారు. ఇసుక అక్రమ రవాణా నిలిపివేయాలని ఆందోళన చేపట్టారు. గతంలో ఇసుక అక్రమ రవాణాలో 3 ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో యథేచ్ఛగా ఇసుక తరలిస్తూ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్న కూటమి నేతలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పోలీసులు కేసు నమోదు చేశారా? తిరుపతి జిల్లా యొక్క శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని రేణిగుంట మండలం జీపాలెం గ్రామంలో స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. కూటమి నేతల కన్సర్న్లో ఈ యొక్క ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీసులు కానీ పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా యొక్క ఇసుక అక్రమ రవాణా చేస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జీపాలెం గ్రామానికి సంబంధించి గతంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినంత 3 ఈ ట్రాక్టర్లు యాక్సిడెంట్ వల్ల చనిపోవడం జరిగింది. వీరికి సంబంధించి నష్టపరిహారం ఇవ్వకుండా వారంతా కూడా దాటవేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈ యొక్క జీపాలెం గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులు ఈ యొక్క ఇసుక ట్రాక్టర్లన్నీ కూడా నిలిపివేసి తమ గ్రామానికి 20 లక్షల రూపాయల దేవాలయానికి నగదు ఇవ్వాలంటే వారంతా కూడా పట్టుబడుతున్నారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి పోలీసులు కానీ రెవెన్యూ యంత్రాంగాన్ని పట్టించుకోకపోవడం, కుటుంబ నేతల కనుసన్నల్లో ఈ యొక్క యథేచ్ఛగా ఈ యొక్క అక్రమ వ్యాపారం జరుగుతున్నప్పటికీ పట్టించుకోకపోవడం పట్ల గ్రామస్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.